జేఎస్పీ బీజేపీ వేరు వేరు కాదు, రెండు ఒక గర్భం నుండి పుట్టిన పిల్లల్లాగా మాట్లాడుతాడు ఆయన. ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి అసలు చూడండి, సందర్భం అవసరం లేదు. ఈ మధ్య ఎక్కడ కూడా హిందూ దేవులకు సంబంధించి ఎవరు కూడా కామెంట్ చేసింది లేదు, కానీ సందర్భం లేకుండా ఆయన సృష్టించిండు. రంజాన్ మాసంలో చూడండి, మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అసలు ఎందుకు మీరు ఇట్లా ఈ చిచ్చును పెట్టాలని చూస్తున్నారు? మీకు ఒక పెద్ద ఇమేజ్ ఉన్నది. మీకు సినీ స్టార్గా, మీరు పొలిటికల్ లీడర్ కంటే కూడా మిమ్మల్ని సినీ స్టార్గానే ఎక్కువ మంది అభిమానిస్తారు. మీరు మాట్లాడే మాటలు ఇవి. బతకగలరా? చూడు, బతకగలరా? అల్లాని ఒక మాట అనగలరా? చూడు, జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా? మేరీ మాతని ఒక మాట అనగలరా? అసలు ఇప్పుడు సందర్భం ఉన్నదా? ఎవరన్నా రాముల వారినో, లేకపోతే కృష్ణున్నో, లేకపోతే అయ్యప్పనో, లేకపోతే ఇంకెవరినన్నా ఈ మధ్య కాలంలో క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎక్కడన్నా దుర్భాషలాడినట్టుగా మనం విన్నామా? ఒకవేళ వింటే మనం కూడా ఖండిద్దాం. కానీ పార్వతీ దేవిని తిడతారు, లక్ష్మీ మాతని తిడతారు. ఎక్కడ తిట్టింది ఈ మధ్యలో? ఎక్కడ అన్నారు? ఎడకించపరిచింది? కొంచెం సాక్ష్యం చూపించే. ఈ 5-6 నెలల్లో లేదు, సందర్భం లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం, జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు, గాయపడకూడదు, నోరు మూసుకొని కూర్చోవాలి. అయ్యా, మీరు అన్నట్టు భారతదేశంలో అందరూ నీలాగానే ఒక ఉగ్రవాద ప్రేరేపిత ఆలోచనలతో ఉంటే నువ్వు మాట్లాడే భాషను పట్టుకొని ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడు క్రైస్తవుల మీద హిందువులు దాడులు చేయాలి, లేకపోతే ఇదే ముస్లింల మీద హిందువులు దాడి చేయాలి, అట్లా ప్రేరేపిస్తున్నావు.